మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మరొక దినము చూసే ధన్యత దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవులకి పెట్టిన దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నారు. హృదయకాలం దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. వాక్యము ధ్యానించకంటే ముందుగా ఒక చిన్న మాట ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దాము. పరిశుద్ధుడ దేవానికి వందనములు స్తోత్రములు నాయనా. మా జీవితంలో చేసిన మేళ్ళకన్నిటికీ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా. అయోగ్యులము పనికిరాని వారు నాయన ప్రభా, అయినా కూడా ప్రతి దినము నీ కృప చేత మనల్ని జ్ఞాపకము చేసుకుంటూ మనల్ని సజీవ లెక్కలు పెడుతున్న దేవానికి వందనములు స్తోత్రములు నాయన ప్రభా. హృదయ కలపతని నీ వాక్యం ధ్యానించబోతుండగా వాక్యము ద్వారా మా అందరితో మాట్లాడి మనల్ని బలపరిచి దీవించి ఆశీర్వదించమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థనని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవునికే మహిమ ఘనత చెందునుగాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ప్రతి హృదయ కాలం దేవుడు మనల్ని సజీవ లెక్కలు పెడుతూ కాపాడుతున్న దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ఎంతో మంచిది. ఈ రోజు చూడని బిడ్డలు, ఈ గడియ చూడని బిడ్డలు, ఈ సమయం చూడని బిడ్డలు ఎంతో మంది ఈ లోక యాత్ర జీవితాలు ముగించుకొని వారి ఈ లోక ప్రయాసం నుంచి విడుదల పొందుకున్నారు. దేవుని ఉచితమైన కృప చేత దేవుడు మనకు సమయాన్ని ఇస్తూ మరి రక్షణ పొందుకోవడానికి దేవుడు తన కృప చేత మనందరికీ కూడా సమయాన్ని ఇస్తున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నారు. ఉదయకాలం దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. యోహాను సువార్త 13వ అధ్యాయము మొదటి వచనం నుంచి 11వ వచనం వరకున్న వాక్య భాగాన్ని హృదయకాలం ధ్యానించబోతా ఉన్నాము. యోహాను సువార్త 13వ అధ్యాయము మొదటి వచనం నుంచి 11వ వచనం వరకున్న వాక్య భాగాన్ని హృదయకాలం ధ్యానించబోతా ఉన్నాము. ఈ వాక్య భాగంలో చూసినట్టయితే యేసు ప్రభు తన శిష్యులకు బోధిస్తూ ఉన్నాడు. అలాగే చూసినట్టయితే యేసు ప్రభు తన శిష్యులకు పాదాలు కడిగి ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఈ వాక్య భాగంలో చూసినట్టయితే యేసు ప్రభు ఒక గొప్ప తగ్గింపు ఇక్కడ కనిపిస్తూ ఉన్నది. తన శిష్యులందరి పాదాలు కడిగి ఉన్నాడు. హృదయ కలవు మనలో అలాంటి తగ్గింపు ఉన్నదో లేదో మనల్ని మనం పరిశోధించుకోవాలి. మనం ఇతరులను క్షమించగలుగుతున్నామా, లేదా మన సొంత వారినైనా మనం క్షమించగలుగుతున్నామా? మన సొంత సహోదరుని కానీ సహోదరిని క్షమించే హృదయాలు మనకున్నాయా లేదా మనల్ని మనం పరిశోధించుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. 13వ అధ్యాయం మొదటి వచనం చూసినట్టయితే తను ఈ లోకం నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినదని యేసు పస్కా పండుగ ముందు ఎరిగిన వాడే లోకంలో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతం వరకు ప్రేమించెను. హల్లెలూయా. అంతము వరకు ప్రేమించెను. యేసు ప్రభు శిష్యులు మరి ఆ సమయంలో యేసు ప్రభు శిష్యులను యేసు ప్రభు ప్రేమించి అంతము వరకు వారిని ప్రేమించుననే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పస్కా పండుగకు ముందు అంటే యేసు ప్రభు ఆ శిలువ మరణానికి పోక ముందుగానే మరి యేసు ప్రభు తన శిష్యులందరినీ కూడా అక్కడ ఉన్నప్పుడు శిష్యుల గురించి యేసు ప్రభు చెబుతున్న ప్రాముఖ్య మాట గమనించినట్టయితే తాను ప్రేమించిన వారిని అంతం వరకు ప్రేమించెను. చివరి వరకు కూడా యేసు ప్రభు తన శిష్యులను ప్రేమించి ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల ప్రభు తను ఈ లోకం నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినదని యేసు పస్కా పండుగ ముందు ఎరిగిన వాడే లోకంలో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతం వరకు ప్రేమించిన వారు భోజనం చేయుచుండగా ఆయనను అప్పగించవలసిన సీమోను కుమారుడైన ఇస్కరియోతు యూదా హృదయంలో అపవాది ఇంతకుముందే ఆలోచన పుట్టించి ఉండెను గనక మరి ఆ సమయంలో శిష్యులతో పాటు 12 మంది శిష్యులలో యేసు ప్రభుని అప్పచెప్పే ఇస్కరియోతు యూదా కూడా అక్కడ ఉన్నాడు. మరి యేసు ప్రభు ఒక గొప్ప కార్యాల గురించి ఇస్కరియోతు యూదాకు తెలుసు. యేసు ప్రభు పరిచర్యని చాలా దగ్గర నుంచి చూశాడు. ఆ పరిచర్యలో మరి ప్రధాన పాత్ర కూడా తను పోషిస్తూ ఉన్నాడు. మనం చూసినట్టయితే మరి క్యాషియర్గా, ట్రెజరర్గా అక్కడ ఉన్నాడు. ఒక సేవా పరిచర్య, ఆ డబ్బులంతా కూడా మరి ఇస్కరియోతు యూదా దగ్గరనే పరిచర్య నిత్యం ఖర్చు పెట్టడానికి మరి ఒక ప్రధానమైన స్థానంలో ఉన్న ఇస్కరియోతు యూదా అతనిలో అపవాది ప్రవేశించినాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మన ఆత్మీయ జీవితంలో కూడా అనేక సందర్భంలో అపవాది మనల్ని అనేక రీతిలుగా మనల్ని శోధనలకు నడిపిస్తూ ఉంటాడు. ఆ శోధనలు నువ్వు ప్రవేశించకూడదు అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉన్నది. ఎప్పుడైతే శోధనలు నువ్వు ప్రవేశించినప్పుడు నువ్వు సాతానును ఎదిరించాలంటే దేవునికి లోబడాలనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తున్నాను. యాకోబు రాసిన పత్రిక గమనించినట్టయితే యాకోబు రాసిన పత్రిక, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మనం చూసినట్టయితే యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం చూసినట్టయితే మొదటి అధ్యాయంలో 7వ వచనం చూసినట్టయితే
అట్టి మనుష్యుడు దిమస్తుడై తన సమస్త మార్గములనందు ఆశీరుడే గనుక ప్రభు వల్ల తనకేమి దొరుకును అని తలంచకూర రాదు. అలాగే చూసినట్టయితే కింది భాగంలో చూసినట్టయితే యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం, కాబట్టి దేవునికి లోబడి అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ ఎదురు నుంచి పారిపోను. దేవునికి లోబడినప్పుడు, అపవాదిని మనం ఎదిరించినప్పుడు అపవాది మన నుంచి పారిపోతాడని వాక్యం తెలియజేస్తూ ఉన్నది. ఆ సమయంలో మరి ఇస్కరే యూదాని చూసినట్టయితే ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజల తన జీవితంలో మరి ఆల్రెడీ సాతాను తనలో ప్రవేశించున్నాడనే మాట ఇక్కడ జ్ఞాపకం చేయబడతా ఉన్నది. మనం చూసినట్టయితే 2వ వచనంలో, వారు భోజనం చేయుచుండగా ఆయన అప్పగించవలసిన సీమోను కుమారుడైన ఇస్కరే యూదా హృదయంలో అపవాది ఇంతకుముందే ఆలోచన పుట్టించెను గనుక తండ్రి తన చేతికి సమస్తము అప్పగించెను. తాను దేవుని యొద్ద నుంచి బయలుదేరి వచ్చినని, దేవుని యొద్దకు వెళ్ళవలసిన ఉన్నదని యేసు ఎరిగి, యేసు ప్రభు ఎందునిత్యం ఈ లోకానికి వచ్చాడు? తండ్రి అని దేవుడు ప్రభు అయిన యేసు క్రీస్తుని ఎందుకు ఈ లోకానికి పంపించాడు? ఆ ఒక సమయంలో యేసు ప్రభు అది జ్ఞాపకం చేసుకుంటా ఉంటాడు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, యేసు ప్రభు మన పాపంలో నిత్యమై ఈ లోకానికి వచ్చి మరి 33.5 సంవత్సరంలో జీవించి 3.5 సంవత్సరంలో పరిచర్య చేసి మన పాపంలో నిత్యము మనం కట్టవలసిన వెలంతా కూడా ప్రభు అయిన యేసు క్రీస్తు ఆ కలవరి సిలువలో వెల చెల్లించి మనందరినీ కూడా విడిపించి మనకు విమోచన దయచేశాడు, మనకు రక్షణ దయచేసి ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆ సమయంలో యేసు ప్రభు మరి తను వెళ్ళవలసిన సమయం ఆశూన్యమైనది. ఎందుకంటే దేని విషయమైతే యేసు ప్రభు వచ్చి ఉన్నాడో అది నెరవేర్చడానికి యేసు ప్రభు మరి ఆ సమయం ఆశూన్యమైనప్పుడు తన శిష్యులను దగ్గరికి వచ్చి ఈ మాటలు తెలియజేస్తా ఉన్నాడు. తండ్రి తన చేతికి సమస్తం అప్పగించి ఉండేను. తను దేవుని యొద్దకు నుండి బయలుదేరి వచ్చి ఉన్నానని, దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదని యేసు ఎరిగి భోజనంలో నుండి లేచి తన వస్త్రంలో అవతల పెట్టివేసి ఒక తవాలు తీసుకొని నడుముకు కట్టుకునేను. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజల తన వస్త్రంలో తీసి మరి పక్కన పెట్టి యేసు ప్రభు ఒక టవాల్ని తీసుకొని నడుముకు కట్టుకొని యేసు ప్రభు ఆ సమయంలో తన శిష్యుల దగ్గరికి వచ్చి ఆ శిష్యులకు పాదాలు కడుగుతూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసు క్రీస్తు మరి ఆ సమయంలో శిష్యుల 12 మంది శిష్యుల పాదాలు కడగడానికి యేసు ప్రభు మరి అక్కడి నుంచి లేచి తన వస్త్రంలో తీసి పక్కన పెట్టి తన ఒక టవాలు తీసుకొని నడుముకు కట్టుకొని ప్రతి ఒక్క శిష్యుని యొక్క పాదాలు అక్కడ కడిగి ఉన్నాడు. ఇరుదే కలబి మాటలు ఇంటినే ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీలో అలాంటి తగ్గింపు ఉన్నదా? నీలో అలాంటి గుణాలు ఉన్నాయా? యేసు ప్రభు కలిగిన మనస్సు మనకు కలిగి ఉన్నదా లేదా? మనల్ని మనం పరిశోధించుకోవాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలు యేసు ప్రభు కలిగిన మనసు మీరు కలిగి ఉండండి అని వాక్యం తెలియజేస్తుంది. యేసు ప్రభు తన శిష్యుల యొక్క పాదాలు కడగడానికి యేసు ప్రభు అక్కడ ప్రతి ఒక్క శిష్యుని యొక్క పాదాలు కడగడానికి అక్కడ మరి యేసు ప్రభు ఉన్న సమయంలో ప్రతి ఒక్కరి యొక్క పాదాలు అక్కడ కడిగి ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజల మన వాక్యం చూసినట్టయితే భోజనం నుంచి లేచి తన వస్త్రంలో నవ్వుతల పెట్టివేసి ఒక తవాలు తీసుకొని తన నడుమును కట్టుకొని అంతటా పళ్ళెంలో నీళ్లు పోసుకొని శిష్యుల పాదములు కడుగుటకు తాను కట్టుకున్న తన టవాలుతో తూర్చుటకు మొదలు పెట్టాను. హల్లెలూయా! ఎంత గొప్ప దేవాది దేవుడండి యేసయ్య. ఒకసారి జ్ఞాపకం చేసుకో, ఆ సమయంలో ప్రతి ఒక్కరి పాదాలు కడగడము దేవాది దేవుడు ప్రభు అయిన యేసు క్రీస్తు మరి ఆ సమయంలో తన 12 మంది శిష్యుల యొక్క పాదాలు కడుగుతూ ఉంటాడు. ఒక్కొక్కరి పాదాలు కడుగుతూ ఉంటాడు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలారా, ఇదే కలము యేసు ప్రభు మన పాపాలను కూడా ఆ రీతిగానే కడిగి ఉన్నాడు. మనం పొందవలసిన ఆ ఒక శ్రమను కానీ మనం పొందవలసిన ఆ ఒక నరకంలో మనకు వెళ్ళవలసిన మన కొరకు యేసయ్య తన రక్తము ద్వారా మనందరినీ కూడా కడిగి ఉన్నాడు. ఇరుదే కాలం నువ్వు విమోచించబడి ఉన్నావు, నువ్వు రక్షించబడి ఉన్నావు. యేసయ్య నీ పాపాలను క్షమించి ఉన్నాడు. నువ్వు ఈరోజు కూడా ఈ గడియలు కూడా ఈ సమయంలో కూడా యేసయ్య నా పాపంలను క్షమించు అని నువ్వు అడిగినట్టయితే చాలు, యేసయ్య పాపాలు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియ కుమారుడా, ప్రియ తల్లి, ప్రియ అన్న, ప్రియ చెల్లి, ఆలస్యం చేయకండి. ఈ లోకంలో ఎంతసేపు మనం ఉంటామో తెలియదు, ఏ గడియలో మనం వెళ్ళిపోతామో తెలియదు. కానీ ఒకటి, రక్షణ సంపాదించుకుంటే ఈ లోక ప్రయాసంలో నువ్వు మరణించిన కానీ ఒకరోజు
నిత్య పరలోక రాజ్యానికి నువ్వు వెళ్తావనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభు ప్రతి ఒక్క శిష్యుడి యొక్క పాదాలు కడిగి అక్కడ ఒక తగ్గింపు మనకు కనిపిస్తూ ఉన్నది. అలాగే యేసు ప్రభు మన పాపంలో నిత్యమై యేసు ప్రభు రక్తంలో మనం కడగబడినప్పుడు మన పాపాలు క్షమించబడతాయి. ఆనాడు యేసు ప్రభు ఒక తగ్గింపును మనం చూసాము. యేసు ప్రభు తన శిష్యుల యొక్క ప్రతి ఒక్క పాదాలు కడుగుతూ వారికి బోధిస్తూ ఉన్నాడు. మీరు కూడా ఒకరి పట్ల ఒకరు తగ్గించుకోవాలి. ఒకరి పట్ల ఒకరు మీరు చేయవలసిన పని తర్వాత మీరు కూడా ఇలాంటి పని చేయాలని యేసు ప్రభు తన శిష్యులకు తర్వాతి భాగంలో తెలియజేస్తున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మరి ప్రతి ఒక్కరి పాదాలు కడుగుతూ సమయంలో చూసినట్టయితే 5వ వచనం, అంతటా పొలంలో నీళ్లు పోసి శిష్యుల పాదాలు కడుగుటకు తాను కట్టుకున్న తన టవాలు తూర్చుటకు మొదలుపెట్టాను. ఇట్లు చేయిచుండగా ఆయన సీమోను పేతురు దగ్గరికి వచ్చినప్పుడు అతడు, ప్రభువా, నీవు నా పాదంలో కడుగుతావా అని ఆయనతో అనెను. దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఒక్కొక్కరి పాదాలు కడుగుతూ వస్తున్న తర్వాత అక్కడ సీమోను పేతురు మరి ఆ సమయంలో, ప్రభువా, నీవు నా పాదాలు కడుగుతావా అని యేసు ప్రభుని అడుగుతా ఉంటాడు. ఆ సమయంలో మరి పేతురు ఆ సమయంలో యేసు ప్రభు చేస్తున్న పనిని చూసి, అయ్యో యేసయ్య మన పాదాలు కడగడం ఏంది, యేసయ్య మన పాదంలో కడగడం ఏంది అని అక్కడ పేతురు గమనించి అడుగుతున్న మాట చూసినట్టయితే, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఆయన సీమోను పేతురు వద్దకు వచ్చినప్పుడు అతడు, ప్రభువా, నీ పాదంలో నా పాదంలో కడుగుదావా అని ఆయనతో అన్నాను. అందుకు యేసు, నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు, కానీ ఇక మీదట తెలుసుకుందు అని అతనితో చెప్పాను. నేనేం చేస్తున్నానో నీకు ఇది తెలియదు, కానీ తర్వాత నువ్వు నాకు అది తెలుసుకుంటావని పేతురుకు తెలియజేస్తా ఉన్నాడు. పేతురు అంటా ఉన్నాడు, ప్రభువా, నీవు నా పాదాలు కడుగుతావా యేసయ్య? కడగద్దు అని యేసు ప్రభుతో చెబుతున్నప్పుడు యేసు ప్రభు చెప్తున్నాడు, ఇది నేను చేయవలసినప్పుడు చేయని, తర్వాత నీకు దీని గురించి తెలుస్తుంది అని మాట జ్ఞాపకం చేస్తూ పేతురు, నీవు నా పాదములను కడగరాదని ఆయనతో అనేను. పేతురు అంటా ఉన్నాడు, ప్రభువా, నీవు నా పాదాలు కడగరాదు. యేసు ప్రభు ఇక్కడ చేస్తున్న పనిని ప్రభు అయిన యేసుక్రీస్తు తెలియజేస్తున్న మాట పేతురుతో అంటా ఉన్నాడు, ఇది చేయవలసినది ఇప్పుడు నన్ను చేయి, తర్వాత దీని గురించి నీకు తెలుస్తుంది అని చెప్పినప్పుడు పేతురు చెప్తున్న మాట, ప్రభువా, నువ్వు నా పాదంలో కడగరాదనేసి. ఆ తర్వాత యేసు ప్రభు చెప్తున్న మాటను గమనించినట్టయితే, అందుకు యేసు, నేను చేయించినది ఇప్పుడు నీకు తెలియదు, కానీ ఇక మీదట నీవు తెలుసుకుందు అని అతనితో చెప్పాను. పేతురు, నీవు నా పాదంలో కడగరాదని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నేను నీ పాదంలో కడగని ఎడల నాతో నీకు పాలు లేదనెను. ఒకవేళ నేను నీ పాదంలో కడగనట్టయితే, ప్రభు యేసుక్రీస్తు చెప్తున్న మాట నీకు సీమోను పేతురు, ప్రభువా, నా పాదంలో కడగరాదని నా చేతులు సీమోను పేతురు, ప్రభువా, నా పాదములను మాత్రమే కాక నా చేతులను నా తలను కూడా కడుగుమని ఆయనతో చెప్పారు. ఎప్పుడైతే యేసు ప్రభు ఈ మాట చెప్పి ఉన్నాడో, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజ 8వ వచనం, పేతురు, నీవు నా పాదములను కడగరాదని ఆయనతో అనగా, అందుకు యేసు, నేను నిన్ను కడగని ఎడల నాతో నీకు పాలు లేదు. ఒకవేళ నేను కడగనట్టయితే నీతో నాకు పాలు లేదు అని యేసు ప్రభు ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో, పేతురు అంటే అన్నాడు, ప్రభువా, నా చేతులను నా తలని కూడా కడుగు, తల నుంచి పాదముల వరకు నన్ను కడుగుమని యేసు ప్రభుని వేడుకుంటా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల మొదట అన్నాడు, యేసు ప్రభువా, నీవు నా పాదంలో కడుగుతావా? నా పాదంలో నువ్వు కడగరాదు అన్నప్పుడు, ఒకవేళ నేను కడగనట్టయితే నాతో పాలు లేదని యేసు ప్రభు ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో, పేతురు చెప్తున్న మాట చూసినట్టయితే, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల పేతురు మన 9వ వచనము, సీమోను పేతురు, ప్రభువా, నా పాదములను మాత్రం కాక నా చేతులను నా తలను కడుగుమని ఆయనతో చెప్పాను. తల నుంచి పాదముల వరకు నన్ను కడగయ్యా అని పేతురు యేసయ్యను వేడుకుంటా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఇక్కడ యేసు ప్రభు గొప్ప తగ్గింపు. మనం ఎవరైనా కాళ్ళు కడుగుతున్నామా? యేసు ప్రభు అది చేసి చూపించట. ఆ సమయంలో యేసు ప్రభు మనందరికీ మాదిరిగా తగ్గింపుతో పాటు శిష్యుల యొక్క పాదాలు కడిగి ఉన్నాడు. ప్రతి ఒక్కరి పాదాలు. పేతురు మొదట సందేహించాడు, ప్రభువా, నీవు నా పాదంలో కడుగుతావా అన్నాడు. నా పాదంలో కడగరాదు అన్నాడు. ఎప్పుడైతే యేసు ప్రభు అన్నాడు, ఒకవేళ నేను కడగకపోతే నాతో పాలు లేదు అన్నప్పుడు, ప్రభువా,
నా చేతులే నా చేతులను నా కాళ్ళని కాదు నా చేతులను తల నుండి నన్ను కడుగయ్యా అని అన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఇదే కలవు మనం కూడా యేసు రక్తంలో కడగబడాలి. యేసు రక్తంలో ప్రతి పాపం కొట్టివేయబడాలి. యేసు రక్తంలో ప్రతి పాపమునకు మనకు విడుదల దొరుకుతుంది. ఆనాడు శిష్యుల పాదాలు యేసయ్య కడిగాడు. మనం ఈ సమయంలో మన పాపంలో యేసు రక్తంలో కడగబడినట్టయితే మనకు విమోచన, రక్షణ దొరుకుతుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాను. ఈ 12 మందిలో ఇస్కరియోతు యూదా కూడా అక్కడ ఉన్నాడు. ఇస్కరియోతు యూదా ఒక పాదములు కూడా యేసయ్య కడిగి ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, యేసు ప్రభుకు తెలుసు ఇస్కరియోతు యూదా తనను అప్పగించబోతున్నాడని తెలిసినా కానీ ఇస్కరియోతు యూదా ఒక పాదములు కూడా యేసయ్య కడిగి ఉన్నాడు. ప్రతి ఒక్క మనిషి యొక్క పాపము అనేది యేసు రక్తంలో కడగబడాలి. ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుని యొక్క పాపములు క్షమించబడాలి. యేసయ్య రక్తంలో మన పాపములు క్షమించబడినప్పుడే మనం రక్షించబడుతాం అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభు చెప్తున్న మాట. మరి ఆ సమయంలో పేతురు అన్నాడు, ప్రభువా, మరి నా పాదములనే కాదు కానీ నా చేతులను, నా తలను కూడా కడుగుమని ఆయనతో చెప్పగా, యేసు అది చూచి, స్నానం చేసిన వాడు పాదములు తప్ప మరి ఏమీ కడగనక్కర్లేదు అన్నాడు. ఒకసారి మనము స్నానము చేసిన తర్వాత మరి పాదములు తప్ప మరి ఏది కూడా కడగ అక్కర్లేదు అని యేసు ప్రభు పేతురుతో చెప్తా ఉన్నాడు. కింది వచనంలో చూసినట్టయితే, యేసు అతన్ని చూసి, స్నానం చేసిన వాడు పాదములు తప్ప మరి ఏమి కూడా కడగక్కర్లేదు, అతడు కేవలము పవిత్రుడు. మీరు పవిత్రులు కానీ అందరూ పవిత్రులు కారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, యేసు ప్రభు తన శిష్యులతో మాట్లాడుతున్న సందేశాన్ని మనం గమనించినట్టయితే, మీరు పవిత్రులే కానీ అందరూ పవిత్రులు కారు అనే మాట జ్ఞాపకం చేశాడు ఇక్కడ. అంటే ఇస్కరియోతు యూదా గురించి యేసు ప్రభు ఈ మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే 12 మందిలో మరి ఆల్రెడీ ఇస్కరియోతు యూదా హృదయంలో సాతానుడు ప్రవేశించి మరి యేసు ప్రభుని అప్పచెప్పాలని అతడు ఆలోచిస్తూ మరి ఆ యొక్క కార్యాలను జరిగిస్తూ వెళ్తుండగా యేసు ప్రభు చెప్తున్న మాట, మీరందరూ కూడా పవిత్రులే కానీ ఇక్కడ అందరూ పవిత్రులు కారు అనే ఒక మాట కూడా తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మనం చూసినట్టయితే అతడు కేవలం పవిత్రుడు, మీరు పవిత్రులే కానీ మీలో అందరూ పవిత్రులు కారు, తనను అప్పగించేవాని ఎరగిన గనక మీలో అందరూ పవిత్రులు కారని ఆయనతో చెప్పాను. తనను అప్పచెప్పే ఇస్కరియోతు యూదా గురించి ప్రభు అయిన యేసుక్రీస్తు తెలియజేస్తున్న మాట. ఇరుదే కాలం ఒకవేళ మనం కూడా ఇస్కరియోతు యూదా లాంటి మనసు కలిగి ఉన్నామేమో, ప్రతి సమయము యేసయ్యని సిలువ వెక్కిస్తున్నామేమో, ప్రతి సమయంలో మనం పాపములు చేస్తూ ఇంకా పాపంలోనే మనం జీవిస్తున్నామేమో. ఇరుదే కాలము యేసు ప్రభు ఒక ప్రాముఖ్యమైన సందేశాన్ని ఇక్కడ గమనించాలి. 12 మందిలో ఇస్కరియోతు యూదా ఉన్నాడని యేసు ప్రభుకు తెలిసినా కానీ అతని పాదములు కూడా యేసయ్య కడిగాడు. ఒకవేళ మనం కూడా హృదయ కాలము పాపంలో ఉండి పాపంలో బ్రతుకుతున్నట్టయితే యేసు ప్రభు మన పాపాలను కడగడానికి కూడా యేసయ్య సిద్ధంగా ఉన్నాడు. నువ్వు నోరు తెరిచి అడిగినట్టయితే, యేసయ్యా, నేను పాపిని ప్రభువా, నా పాపాలు క్షమించు, ఇక మీదట నేను నీ బిడ్డగా జీవిస్తాను, నీ కుమారునిగా కుమార్తెగా జీవిస్తాను, ఇక ఎన్నడూ కూడా పాపం చేయను అని నువ్వు ఒప్పుకున్నట్టయితే నీ పాపాలు క్షమించబడతాయి. ఆనాడు కూడా 12 మందిలో ఒకవేళ ఇస్కరియోతు యూదా తన మనసు మార్చుకొని యేసయ్యా నన్ను క్షమించు అని ఒక్క మాట పలుకుతే యేసయ్య క్షమించేవాడు. ఎంత ఘోర పాపినైనా క్షమించే దేవుడు మన దేవుడు. ఇస్కరియోతు యూదాలో మారు మనసు కలగలేదు. ఎందుకంటే ఇస్కరియోతు యూదాలో సాతానుడు ప్రవేశించి మరి సాతానుకు తను లోబడి ఉన్నాడు. కాబట్టి యేసు ప్రభు చాలా సందర్భంలో ఈ మాట తెలియజేస్తాడు, నన్ను అప్పగించేవాడు మీలో ఒకడు ఉన్నాడు అని. ఇస్కరియోతు యూదా ఉన్నప్పుడే ఆ మాట యేసయ్య సెలవిచ్చాడు. ఒకవేళ ఆ సమయంలో ఇస్కరియోతు యూదా, అయ్యా ప్రభువా, నేను పాపం చేస్తున్నాను, తప్పు చేశానయ్యా, నన్ను క్షమించు అని ఒక్క మాట పలుకుతే యేసయ్య క్షమించేవాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఇస్కరియోతు యూదా నుంచి ఆ మాట రాలేదు, తన క్షమాపణ పొందుకోలేదు. కారణం ఏంటంటే అపవాదికి చోటిచ్చాడు. ఈ హృదయ కాలం ఎంతోమంది హృదయాలలో అపవాది మరి ప్రవేశించి వారిని దేవుని నుంచి దూరం చేస్తూ
మరి దేవుని యొక్క సన్నిధి నుంచి వారు తొలగిపోవడానికి కారణం ఏంటంటే అపవాదికి చోటు ఇవ్వడము. ఇస్కరే యూదా తన జీవితంలో కూడా అపవాదికి చోటిచ్చాడు, సాతానుకు చోటిచ్చాడు. కాబట్టి ఆ సమయంలో ఇస్కరే యూదా యేసు ప్రభుని అప్పచెప్పడానికి 30 నాణ్యాల గురించి ఆశపడ్డాడు. హృదయ కాలపు ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనలో ఎంతోమంది కూడా పాపం చేసిన వారు ఉండొచ్చు. కానీ ఒక శుభవార్త ఏందో తెలుసా? ఈ సమయంలో ఈ గడియలో కూడా యేసయ్య నా పాపములను క్షమించు అంటే యేసయ్య మన పాపాలను క్షమించడానికి సిద్ధంగా ఉంటాడు. అయ్యా నేను అపరాధినయ్యా, నేను పాపం చేశానయ్యా అని ఒక్క మాట నువ్వు నోటి నుంచి పలికితే, నన్ను క్షమించు అని యేసయ్యని అడిగినట్టయితే యేసయ్య క్షమించడానికి సిద్ధంగా ఉంటాడు. యేసయ్య తాను తగ్గించుకొని తన శిష్యులందరి పాదాలు కడిగాడు. అందులో ఇస్కరే యూదా కూడా ఉన్నాడు. ఇస్కరే యూదా మనసులో మరి ఆల్రెడీ సాతానుడు ప్రవేశించాడు కాబట్టి అతనిలో మారు మనసు రాలేదు. చివరికి తన జీవితం ఎంత భయంకరమైన స్థితిలో వెళ్ళిపోయిందంటే, తను యేసు ప్రభువును అప్పగించిన తర్వాత నేను పాపం చేశాను, నేను తప్పు చేశానని గ్రహించాడు. కానీ దానికంటే ముందుగా తను గ్రహించలేకపోయినాడు. తను ఉరి వేసుకొని ఆ కుండ మీద నుంచి పడిపోయిన తర్వాత కడుపులో ఉన్న పేగులన్నీ కూడా బయటికి రావడం, చనిపోవడం జరిగింది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దానికంటే ముందుగా యేసయ్య తన పాదాలు కడిగినప్పుడు ఒక్క మాట అడుగుంటే యేసయ్య అతన్ని క్షమించేవాడు. హృదయ కాలము ఒకవేళ మన ఆత్మీయ జీవితంలో మనం ఎంతసేపు బ్రతికుంటామో తెలియదు, కానీ ఒక్క మాట, యేసయ్యా నేను పాపిని ప్రభువా, నన్ను క్షమించు, నా పాపాలన్నీ కూడా నీ రక్తంలో కడిగివేయని ప్రార్థన చేసినట్టయితే యేసయ్య క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆనాడు శిష్యుల ఒక పాదాలు యేసయ్య కడిగి ఉన్నాడు. ఈనాడు మన యేసయ్య రక్తంలో మనం కడగబడితే మన పాపాలు క్షమించబడతాయి. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించి ఉన్నాడు. ఈ సమయంలో ఈ గడియలో కూడా నువ్వు యేసయ్యని వేడుకుంటే నీ పాపాలు క్షమించడానికి యేసయ్య సిద్ధంగా ఉన్నాడు. ఈ సమయంలో ఒకవేళ నువ్వు ఇంకా పాపంలో ఉన్నావేమో, ఇంకా సాతాను బంధకంలో ఉన్నావేమో, అపవాది చేత శోధించబడుతున్నావేమో, ఒక శుభవార్త, యేసయ్య రక్తంలో నువ్వు కడగబడతాయి, నీ పాపాలు క్షమించబడతాయి. నీ పాపములన్నీ కూడా యేసయ్య రక్తంలో కడగబడతాయనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాను. ఇట్టి మాటలు దేవుడు ఉదయకాలము మీ ఆత్మీయ జీవితంలో ఈ మాటలను దేవుడు దీవించి ఆశీర్వదించి మిమ్మల్ని బలపరిచి ధైర్యపరిచి బతుకు నడిపించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాము. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. పరిశుద్ధుడ దేవానికి వందనములు, స్తోత్రములు తండ్రి ప్రభా. హృదయ కాలము తండ్రి నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి మనల్ని బలపరిచిన దేవానికి వందనములు, స్తోత్రములు తండ్రి ప్రభా. తండ్రి నీవు మాకు మాదిరిగా ఉండి మాకు చూపించినావు నాయన ప్రభా. తండ్రి నీ శిష్యుల ఒక పాదాలు కడిగి నాయన ప్రభా మీరు కూడా ఇలాగ చేయండి అని నాయన మాకు సెలవిచ్చినారు తండ్రి. నీకు వందనములు, స్తోత్రములు నాయన ప్రభా. ఒకరి పట్ల ఒకరు తగ్గింపు కలిగి జీవించాలని నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభా. తండ్రి మా దేశాన్ని దీవించండి, మా దేశ ప్రజలను దీవించండి, భారతదేశ ప్రజలను దీవించి నాయన భారతదేశంలో ఇంకా సువార్త విస్తారంగా ప్రకటించడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. ప్రజలందరూ కూడా రక్షణ పొందుకోవడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. మా సేవకులను దీవించండి, సేవకురాలను దీవించండి, సువార్థికులను దీవించండి. వాక్యము ప్రకటిస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించి సంఘాలు తిరిగి కట్టబడడానికి కూడా నీ కృప ద్వారా సాయం చేయండి. అలాగే యేసయ్య మరి తండ్రి ఫెయిత్ మినిస్ట్రీస్ మందిరాన్ని కూడా మీరు దీవించి ఆశీర్వదించమని, ఈ రోజు ఎంతట్లో కూడా నాయన నీ కృపలో మనల్ని బలపరిచి దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు యేసుక్రీస్తు యొక్క కృప, సకల ఆశీర్వాదములు, సకల దీవెనలు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము ఆయనందు విశ్వసించిన బిడ్డలకు తోడై నీడై ఉండును గాక. ఆమెన్.